సో ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే మనకి వెయిట్ లాస్ అప్పుడు ఉపయోగపడే ఒక మంచి గోల్డెన్ మిల్క్ అనమాట. గోల్డెన్ మిల్క్ అంటే మనకి టర్మరిక్తో చేస్తాం. సో పసుపుతో ప్రిపేర్ చేసుకునే పాలు మనకి వెయిట్ లాస్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ కనే కాదు, మనకి హెల్తీగా ఉండడానికి కోసం కూడా చాలా మంచిది. సో వెయిట్ లాస్ అంటున్నారు, మరి డైరీ ప్రోడక్ట్స్ వాడాలి కదా అని అనుకోకుండా మనకి ఈ పసుపుతో చేసుకున్న పాలలో అయినా కానీ మనం పాలు అనేది లో ఫ్యాట్ మిల్క్ కానీ, లేదంటే స్కిమ్ మిల్క్ కానీ, లేదంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ కానీ యూస్ చేస్తామన్నమాట. అయితే ఇది మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అండ్ మన బాడీని ఇంకా మంచిగా మనకి ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది అనమాట. అంటే మన బాడీని రెడీ చేస్తుంది ఏవైనా డిసీజెస్ వచ్చినప్పుడు వాటిని తట్టుకునేలాగా. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం షేర్ చేసుకున్నాం కదండి, పసుపులో చాలా మంచి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయని. అది మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని తొలగించడానికి యూజ్ అవుతుంది, యాంటీబయాటిక్స్ అని మనం చెప్పుకున్నాం కదా. సో అంత మంచి క్వాలిటీస్ అన్ని మనకి ఈ పసుపులో ఉంటాయన్నమాట. అయితే ఈ పసుపు పాలు మనకి అంటే గోల్డెన్ మిల్క్ అని ఎందుకు అంటున్నాం అంటే అంత మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది అనమాట మన బాడీకి. ఈ పాలని మనకి వెయిట్ లాస్ జర్నీలు ఉన్నప్పుడు తీసుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి వెయిట్ లాస్ అవ్వేటప్పుడు మనకి స్టమక్ అనేది ఫుల్గా ఉంచుతుంది. అంతేకాకుండా మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి పాలల్లో ఉంటాయి కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈ గోల్డెన్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చూసేద్దాం. సో ఈ పసుపు పాలని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద మనము ఒక గిన్నె పెట్టుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ పాలని అందులో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది, బట్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అన్నమాట మనకి. నెక్స్ట్ ఇందులో నేను ఒక పచ్చి పసుపు కొమ్ము గ్రేట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి పసుపు కొమ్ము లేకపోతే మీరు నార్మల్ పసుపు యాడ్ చేసుకోవచ్చు, 1 స్పూన్. నెక్స్ట్ ఇందులో ఒక లవంగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒకటి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి అందులో మిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 ఇంచ్ వరకు మనము మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇవన్నీ కూడా మనకి మిల్క్లో బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. చాలా చక్కగా మొత్తం అంతా కూడా మనకి ఆ బాయిల్ వచ్చేంతవరకు ఏంటి అంటే ఒక 5 మినిట్స్ పడుతుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మిల్క్లో బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతే సరిపోతుందండి. ఇలా మనకు ఒక లేయర్ రాగానే జస్ట్ మనం స్పూన్తో అలా క్లియర్ చేసేసి మిక్స్ చేసేసి ఇంకొక 1-2 మినిట్స్ మనం బాయిల్ చేస్తే మనకు అంతేనండి, పసుపు పాలు రెడీ అయిపోతాయి. ఇవి చాలా హెల్తీ. ఈ పాలని మనము నైట్ టైం తీసుకోవాలండి. నైట్ టైం మనకి వెయిట్ లాస్ జర్నీ అప్పుడు ఎవ్రీడే నైట్ కనుక మీరు పసుపు పాలు తీసుకుంటే చాలా మంచిది. చాలా మనకి న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి అందుతాయి అండ్ చాలా మనకి బాడీలో ఎనర్జీ అనేది ఇస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకి ఏమైనా డ్రై నట్స్ మీకు అవైలబుల్లో ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదాంని పీసెస్గా కట్ చేసి యాడ్ చేశాను. సో ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మిల్క్ని తీసుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ చాలా న్యూట్రిషియస్ మిల్క్. సో చూసారు కదండి, మనకి ఈ టర్మరిక్ మిల్క్ని అంటే గోల్డెన్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో వెయిట్ లాస్ జర్నీ అప్పుడు కానీ, లేదంటే హెల్తీ డైట్ మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఈ టర్మరిక్ పాలు మీరు తీసుకోవాలి. అండ్ చాలా హెల్తీ, మెటబాలిజం కూడా చాలా మంచిగా బూస్ట్ చేస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి మిల్క్లో ఉంటాయి కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మనకి మన బాడీ డెఫిషియన్స్ అవ్వదన్నమాట న్యూట్రియంట్స్ నుంచి, మినరల్స్ నుంచి. మన బాడీ ఎప్పుడైతే వెయిట్ లాస్ మనము ట్రై చేస్తూ ఉంటామో అప్పుడు కావాల్సిన న్యూట్రియంట్స్ మన బాడీకి అందనప్పుడు మన బాడీ అనేది వీక్గా అయిపోతుంది అండ్ ఎనర్జీ లాస్గా అనిపిస్తుంది కదా. సో ఈ మిల్క్ తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ అంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి బాడీకి ఫుల్గా వచ్చేస్తాయి అండ్ మెటబాలిజానికి కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ మనకి వెయిట్ లాస్ జర్నీ అప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట.